ఎవరైతే 3, 12, 21, 30, 6, 15, 24, 9, 18, 27 ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళకి 3 అంటే గురుడికి సంబంధించిన నెంబరు, 6 అంటే శుక్రుడికి సంబంధించిన నెంబరు, 9 అంటే కుజుడికి సంబంధించిన నెంబర్. సో గురుడు, శుక్రుడు, కుజుడు ఈ 3 సిరీస్లో జన్మించిన వాళ్ళకి ఏ పనులైనా వీళ్ళకి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ప్రతిదీ కమాండింగ్ చేసేటట్టుగా ఉంటుంది. వీళ్ళు ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్ పవర్ మొత్తం వీళ్ళ చేతుల్లో ఉండేటట్టుగా ఉంటుంది. వీళ్ళ చేతిలో ఎలా ఉంటుందనంటే వీళ్ళు చెప్పిందే వేదం. వీళ్ళు ఒక 10 మందిలో ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటకి శిరస వహిస్తారు సుమారుగా 8 మంది. కానీ ఆర్థికంగా వీళ్ళకి వెసులుబాటు అనేది ఉండదు. ఎంత సంపాదించినా ఆ సంపాదన అనేది సగానికి సగం సమాజం కోసం కానీ వేరే వాళ్ళ కోసం కానీ ఖర్చు పెడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు ఏదైనా సమాజం కోసం కానీ ఇతరుల కోసం కానీ మధ్యవర్తిత్వాలు చేసి లేదా అప్పులు ఇచ్చినట్లయితే అవి ఖచ్చితంగా వీళ్ళ చేతికుండానే పే చేయవలసే ప్రమాదం ఎక్కువగా పొంచి ఉన్నది. మీరు 3వ సిరీస్లో జన్మించిన, 6వ సిరీస్లో జన్మించిన, 9వ సిరీస్లో జన్మించిన వీళ్ళకి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, బంధు ప్రీతి ఎక్కువగా ఉంటాయి. సమాజంలో ఏదైనా ఈ సమాజం కోసం ఉపయోగపడాలి, నేను సమాజంలో ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్. సో ఏది వీళ్ళు డైరెక్ట్గా ఏది చేయకుండా ఇండైరెక్ట్గా చేసే పనులకి ఎక్కువగా గుర్తింపు వస్తుంది. మీరు కనుక 3వ సిరీస్లో జన్మించిన 3, 12, 21, 30 లేదా 6, 15, 24 లేదా 9, 18, 27 ఈ డేట్ ఆఫ్ బర్త్లో జన్మిస్తే ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి ఓఎల్ స్థానాలని చెక్ చేసుకోండి. AEIOUలు సరి బేసి స్థానాల్లో ఉన్న, బేసి స్థానాల్లో ఉన్న, సరి స్థానాల్లో ఉన్న మీరు ఎంత ఎదగాలన్నా కూడా ఎవరో ఒకరు మిమ్మల్ని ఒక్క అడుగు ముందుకేస్తే అడుగులు వెనకేసినట్టుగా ఉంటుంది. ఒక్కసారి మీరు 3, 6, 9 సిరీస్లో జన్మిస్తే నన్ను డైరెక్ట్గా కానీ ఫోన్ కాల్లో కానీ కలిసే ప్రయత్నం చేయండి.